ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సిఆర్ఐ కంపెనీ 3 ఫేస్ 5 హెచ్‌పీ సబ్‌మెర్సిబుల్ మోటార్ గురించైతే తెలుసుకోబోతున్నానన్నమాట. ఈ మోటార్ అయితే కంప్లెయింట్ వచ్చింది. అయితే మనం ఈ మోటార్‌ని ఏ విధంగా ఓపెన్ చేయాలి? ఓపెన్ చేసిన తర్వాత దీని కంప్లెయింట్‌ని ఏ విధంగా చెక్ చేయాలి? చెక్ చేసిన తర్వాత కంప్లెయింట్‌ని మనం గుర్తించిన తర్వాత దాన్ని మళ్ళీ క్లియర్ చేసి మోటార్ ఫిట్ చేసేంత వరకైతే వీడియో ఉంటుంది. సో, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే కదా మీకు వర్క్ అనేది అర్థమవుతుంది. ఇకపోతే మీరిక్కడ చూడొచ్చు. మనకి మోటార్ పైన దీని యొక్క మోటార్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసుంటాయి. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు కిరణ్ కుమార్. మీరు చూస్తున్నారు లక్ష్మీ ఎలక్ట్రికల్ అండ్ మల్టీటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ఎలక్ట్రికల్‌కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అన్నీ కూడా వస్తుంటాయి. సో, మీకు గాని ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టయితే మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది. దాన్ని ఆల్‌లో పెట్టుకునేటట్టయితే నేను నెక్స్ట్ చెప్పే వీడియోలు మీకు నోటిఫికేషన్‌గా వస్తాయన్నమాట. అలాగే మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినట్టయితే మన వీడియోస్ కోసం కొంచెం లైక్స్ ఇస్తున్నాండి. దీనివల్ల ఏమవుతుందంటే మన వీడియోస్‌ని మరికొంతమందికి చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారు. సో, మీకు గాని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే మనం ఇప్పుడు వీడియోలో చూసినట్టు మనకి పైన వాటర్ రిమూవ్ చేసుకున్నాం. పైన క్యాప్ ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న రేకులాగా ఇస్తాడు. ఇది బాగా డెలికేట్‌గా ఉంటది. జాగ్రత్తగా దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేస్తేనే మోటార్‌కి సంబంధించిన బోల్ట్‌లు అనేవి లోన ఉంటాయన్నమాట. చూసారు కదా! ఇదనమాట మనకి ఒక క్యాప్ లాగా ఇస్తాడనమాట. స్టీల్ రేక్ లాంటిది. ఆ క్యాప్ ఓపెన్ చేస్తేనే పైన మనకి 4 బోల్ట్‌లు ఉంటాయి చుట్టూ గూడా. ఈ 4 బోల్ట్‌లు మనం ఓపెన్ చేసుకునేటట్టయితే మనకి పైనున్న బేస్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఒక్కోసారి ఈ బేస్ అనేది పట్టేస్తది. పట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం రాడానికి ఇబ్బంది పెడతది. అలాంటి పరిస్థితుల్లో మనం కొంచెం సిజిల్ సహాయంతో కొంచెం ఇలా కుట్టినట్టయితే జాగ్రత్తగా క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు చూసినట్టయితే మనకి అప్పర్ హౌసింగ్ అనేది ఒకటుంటుందనమాట. ఇది మనం ఓపెన్ చేయాల్సి ఉంటది. చుట్టూ కుట్టినట్టయితే మనకు జాగ్రత్తగా ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు దాదాపుగా వైండింగ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట పై పక్క. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనం మోటార్ కంప్లెయింట్ చూడాలనుకున్నప్పుడు 3 ఫేజ్‌కి సంబంధించిన వైర్స్ అనేవి ఓపెన్ చేయాలి. ఒక్కోసారి కనెక్షన్ దగ్గర వైండింగ్ అనేది షార్టేజ్ అవుతదనమాట. అది ఏంటనేది చూడాలంటే మనం ఇక్కడ కనెక్షన్స్ కూడా కొంచెం తప్పించి మొత్తం వైరింగ్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటదనమాట. అంటే వైండింగ్‌లో మనం కనెక్షన్స్ ఇస్తాం కదా కేబుల్‌కి, అదంతా మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ చూడొచ్చు మీరు జాగ్రత్తగా ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత 3 ఫేజ్‌కి సంబంధించిన లైన్స్ అన్నీ కూడా మనం ఓపెన్ చేసుకునేటట్టయితే ఒకవేళ జాయింట్‌లో గట్టా ఒక్కోసారి ఫెయిల్ అయినట్టయితే మనకి కంప్లెయింట్ అనేది తెలుస్తుందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నేను మొత్తం అన్నీ ఓపెన్ చేసి దాన్ని సెపరేట్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఫేస్‌కి సంబంధించిన లైన్ అయితే రావట్లేదు. ఇక్కడ చూడొచ్చు. ఒక ఫేస్‌కి సంబంధించిన లైన్ అయితే వస్తుంది. రెండో ఫేస్‌కి సంబంధించిన లైన్ అయితే రావట్లేదు. అయితే కంప్లెయింట్ ఏంటో తెలియాలంటే మనం రెండో వైపు కూడా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటదనమాట. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే రెండో వైపు కూడా మనకి 4 బోల్ట్‌లు ఇచ్చాడు. ఈ బోల్ట్‌లు ఓపెన్ చేసుకునేటట్టయితే మనకి ఆ స్టీల్ క్యాప్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇది సిఆర్ఏ మనకి 5 హెచ్‌పీ సబ్‌మెర్సిబుల్ మోటార్‌కి సంబంధించి ఇదైతే ఈ విధంగా డిజైన్ అయితే ఉంది. పైన స్టీల్ రేకులాడిది క్యాప్ ఇస్తాడు. ఆ క్యాప్‌ని మనం ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసినట్టయితేనే మనకి కింద నుండి బేస్ అనేది కనబడుతుందనమాట. మరలా ఈ బేస్‌కొచ్చి మనకి 4 నట్లు ఇస్తాడు. ఈ 4 నట్లు మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ 4 నట్లు మనం ఓపెన్ చేసినట్టయితే కిందనున్న బేస్ అనేది మనకి ఓపెన్ అవుతుందనమాట. చూడొచ్చు మీరు వీడియోలోని. ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడే రబ్బర్ గ్యాస్కెట్ లాంటిది ఒకటుంటదనమాట. అది మనం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం చుట్టూ గూడా కొట్టవలసి ఉంటుందనమాట. చుట్టూ కుట్టినట్టయితే దాని తర్వాత ఉండే క్యాప్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఈ క్యాప్ అనేది కొంచెం టైట్‌గానే ఉంటుంది. చుట్టూ కొట్టాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు వాటర్‌లో ఉండడం వల్ల ఎక్కువగా పట్టేయడానికి అవకాశాలుంటాయి. సో, మనం చుట్టూ కొట్టి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఈ క్యాప్‌ని. ఈ క్యాప్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్నొచ్చి టెల్టింగ్ ప్యాడ్ అంటారనమాట. టెల్టింగ్ ప్యాడ్ అంటారు. ఈ ప్యాడ్‌కి ఇలాగా 3 పాయింట్స్ అనేవి వస్తాయి. ఇదొచ్చి థ్రస్ట్ బేరింగ్ అంటారనమాట. ఈ బేరింగ్ మనకి కార్బన్‌తో వస్తది. దాని తర్వాత లోవర్ హౌసింగ్ ఉంటుందనమాట. ఈ లోవర్ హౌసింగ్ అనేది చుట్టూ కొట్టేసి మన క్యాప్‌ని లాగినట్టయితే వస్తుంది. ఈ రకంగా మనం మోటార్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి పూర్తిగా మోటార్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు రెండో వైపు వైండింగ్ అనేది ఎలా ఉందనేది. ఇక్కడ చూసినట్టయితే మనకి లోనికి బాగా మనకి బురద అనేది వెళ్ళిపోయింది. చూడొచ్చు ఇక్కడ మట్టి అది బాగా ఎక్కువ పట్టేసిందనమాట వైండింగ్‌కి. ఇలా ఎందుకెళ్ళిందంటే మనకి పైనుండి ఆయిల్ సీలు పోవడం వల్ల ఆయిల్ సీల్ ద్వారా మనకి లోనికి మట్టి అనేది వెళ్ళిపోయిందనమాట. సో, ఈ విధంగా మనకి మోటారు వైండింగ్ కాలిపోవడానికైనా లేదా షార్టేజ్ అవ్వడానికైనా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఒకసారి మనకి ఇదంతా ఓపెన్ చేసి వైండింగ్‌ని శుభ్రంగా కడుక్కోవాలనమాట. కడిగినట్టయితే మనకి కంప్లెయింట్ ఏంటనేది తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మోటార్‌లో ఉండే మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాం. బురద మొత్తం క్లీన్ చేసుకునేటట్టయితే మనకి వైండింగ్ అనేది ఈ విధంగా క్లీన్‌గా అవుతుందనమాట. వైండింగ్ క్లీనింగ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు ఆల్రెడీ ఒక సెక్షన్‌లో వైర్లు అయితే కట్ అయిపోయి ఇక్కడ చూడొచ్చు. అంటే మనం రెండో వైపు ఓపెన్ చేసాం కదా! ఆ రెండో వైపు మనకి ఈ విధంగా వైర్లు అనేవి షార్టేజ్ అయిపోయాయన్నమాట.
ఇది ఎంతవరకు షార్టేజ్ అయిందనేది చూడాలనుకున్నప్పుడు మనం వైండింగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో, మనం చుట్టూ వచ్చే కట్‌ని ఓపెన్ చేసుకునేటట్టయితే ఈ రకంగా ఇంకెక్కడైనా కట్ అయిందో లేదో తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కట్ట ఏకంగా బురద లోనకెళ్ళిపోవడం వల్ల ఈ ప్లేస్‌లో ఎక్కువగా షార్టేజ్ అయిపోయి ఈ కట్ట మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అలాగే పక్కనుండే కాయిల్ మీద కూడా డ్యామేజ్ అయిపోయింది. సో, ఇదైతే మనం వైండింగ్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే మనకి 2 సెక్షన్‌కి సంబంధించిన ఫేస్ వైర్ అనేది బాగా అంటే మోటార్‌కిలోకి బురదెళ్ళిపోయి షార్టేజ్ అయిపోయి మనకి వైర్లన్నీ కట్ అయిపోయాయనమాట. సో, అందుకే మనం కంపల్సరీ వైండింగ్ చేయాలి. మనం వైండింగ్ చేయాలంటే మనం పాత వైండింగ్‌ని ఈ విధంగా కట్ చేసి రిమూవ్ చేసేయాలనమాట. చూస్తున్నారు కదా! మన వీడియోలో చూపించే విధంగా ఏ ఫేస్‌కి ఆ ఫేసు వైర్లనేవి నీట్‌గా కట్ చేసుకొని బయటికి కాయిల్స్ అనేవి రిమూవ్ చేసుకోవాల్సి ఉంటది. అయితే కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇది రిమూవ్ చేసేటప్పుడు మనకి కాయిల్స్ అనేవి పిచ్చు ఏ విధంగా వచ్చాయి, కాయిల్స్‌కి ఒక్కొక్క సెట్‌కి సంబంధించి ఎన్ని కాయిల్స్ వచ్చాయి, అలాగే కాయిల్ యొక్క వెయిటు, టర్మ్స్ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటదనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం లాస్ట్ కాయిల్స్ అయితే అంటే లాస్ట్ ఫేస్‌కి సంబంధించిన కాయిల్స్ అనేవి రిమూవ్ చేస్తున్నాం. మొత్తం కాయిల్స్ అనేవి వైండింగ్‌లోంచి మొత్తం మన స్లాట్‌లోంచి వైండింగ్ మొత్తం బయటకి రిమూవ్ చేస్తాము. 3 ఫేస్‌కి సంబంధించిన కాయిల్స్ అనమాట ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మన మోటార్ విషయంకి వచ్చేటప్పటికి లోన చూడండి ఏ విధంగా ఉందో. బాగా ఇంకా బురద అనేది, డస్ట్ అనేది బాగా లోన ఉంది. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని, అలాగే స్లాట్స్‌లో నుండే మొత్తం మట్టి అంతా, డస్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా పేపర్‌లన్నీ కట్ చేసి నీట్‌గా పెట్టుకోవాలి. అలాగే మనం రిమూవ్ చేసిన కాయిల్స్ ఉన్నాయి కదా! ఆ కాయిల్స్ టర్మ్స్ ఎన్ని వచ్చాయో తెలియాలంటే మనం ప్రతి కాయిల్ కూడా కౌంటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటది. అలాగే కాయిల్ కౌంటింగ్‌తో పాటు మనకి కాయిల్‌కి సంబంధించిన గేజ్ అనేది ఏ సైజ్ వచ్చిందో కూడా మనం చూసుకోవాలి. దాంతో పాటు వెయిట్ కూడా మనం కాయిల్స్ చుట్టిన తర్వాత వెయిట్ కూడా ఎంత వస్తుందనేది కరెక్ట్‌గా చూసుకోవాల్సి ఉంటదనమాట. అయితే ఈ కాయిల్స్ చుట్టేటప్పుడు మనకి కాయిల్ యొక్క సైజ్ ఏ విధంగా వచ్చిందో చూసుకొని, ఆ సైజ్ ప్రకారంగా మనం కాయిల్స్ అనేవి కరెక్ట్‌గా చుట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది మనం 3 ఫేస్ మోటార్ అని చెప్పుకున్నాం కదా! 3 ఫేస్ మోటార్ అంటే ఇంచుమించుగా 3 ఫేస్‌కి సంబంధించిన కాయిల్స్ అనేవి ఒకే సైజులో, ఒకే టర్మ్స్, ఒకే గేజ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. సో, అదే సైజు ప్రకారంగా మనం కాయిల్స్ అనేవి, టర్మ్స్ అనేవి చూసుకొని, గేజ్ తెచ్చుకొని కరెక్ట్‌గా చుట్టుకోవాల్సి ఉంటది. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే మనం వీడియోలో చూపించే విధంగా ఒక ఫేస్‌కి సంబంధించిన 4 కాయిల్స్ ఒక సెట్ అనమాట. ఈ 4 కాయిల్స్ ఒక సెట్ అనేది ఒక ఫేస్‌కి సంబంధించినమాట. ఈ రకంగా మనకి ఒక మోటార్‌కి సంబంధించి 3 ఫేసులకు సంబంధించిన 3 సెట్లనేవి వస్తాయన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా చెప్పుకునేటట్టు మన స్లాట్స్ అనేవి శుభ్రంగా క్లీన్ చేసుకొని పేపర్ పెట్టుకున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు నీట్‌గాని. మనం కాయిల్స్ అయితే రెడీగా ఎక్కించడానికి ఇప్పుడు ఈ మోటార్ అయితే సిద్ధంగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఒక ఫేస్‌కి సంబంధించిన కాయిల్స్ అనేవి చుట్టుకున్నాం కదా! ఇందాక చూడొచ్చు. ఇక్కడ ఇవి 2 కాయిల్స్ వచ్చాయి. అలాగే ఇవి ఒక 2 కాయిల్స్ వచ్చాయి. ఈ 4 కాయిల్స్ కలిపి ఒకటే సెట్ అనమాట. అంటే ఒక ఫేస్‌కి సంబంధించిన కాయిల్స్ అనమాట. ఇందులో ముందుగా మనం ఒక సెట్‌కి సంబంధించిన కాయిల్స్‌లో 2 కాయిల్స్ పక్కన పెట్టి ముందుగా ఈ 2 కాయిల్స్ ఎక్కించాల్సి ఉంటుందన్నమాట. ఈ 2 కాయిల్స్‌లో చిన్న కాయిల్ ఒకటి, పెద్ద కాయిల్ ఒకటి ఇలాగ ఈ విధంగా 2 ఉంటాయి. ఈ 2 కాయిల్స్ ముందుగా మనం ఒక ఫేస్‌కి సంబంధించిన సెట్‌లోని 2 కాయిల్స్ అనేవి వైండింగ్‌లోకి ఫస్ట్ ఎక్కించాల్సి ఉంటది. ఫ్రెండ్స్, ఈ మోటార్‌కి సంబంధించిన వీడియో పూర్తిగా తీయడానికి నాకు 4 గంటల సమయం అయితే పట్టిందనమాట. ఈ 4 గంటల వీడియో నేను ఎడిటింగ్ చేసి, తక్కువ చేసి మీకు ఒక గంట వీడియోలాగా నేను రెడీ చేశాను. అయితే ఈ గంట వీడియో కూడా మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి మనకి లెంత్ ఎక్కువొస్తుంది. ప్లస్ టైం కూడా ఎక్కువ టేకింగ్ తీసుకుంటుంది. సో, నేను ఈ మోటార్‌కి సంబంధించిన వీడియో వచ్చి మనం 3 విధాలుగా 3 పార్ట్‌లుగా విభజించి పెట్టడం జరిగింది. ఇప్పటివరకు ఈ వీడియోలో మనం మోటార్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న కంప్లెయింట్ ఏంటో తెలుసుకొని, అలాగే దానికి క్లియర్ చేయడం వరకు అయితే మనం వీడియో అయితే తీయడం జరిగింది. మనం నెక్స్ట్ వీడియోలోని మనం చుట్టిన కాయిల్స్ ఏ విధంగా వైండింగ్ చేయాలి, లోనికి వైండింగ్ ఎక్కించిన తర్వాత దీనికి ఫినిషింగ్ ఏ విధంగా చేస్తారనేది వీడియో ఉంటుంది. సో, ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.